డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం కురుస్తోంది. ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్, పంజగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, కేపీహెచ్బీ, మియాపూర్లో వర్షం పడుతోంది. పలుచోట్ల రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మలక్పేట్ రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరడంతో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ ని మళ్లించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్, పంజగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, కేపీహెచ్బీ, మియాపూర్లో వర్షం పడుతోంది. పలుచోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మలక్పేట్ రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరడంతో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ ని మళ్లించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇక హైదరాబాద్ లో కురిసిన వర్షానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయంటున్నారు. ఎక్కడెక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనదారులు? పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఇటు ఓల్డ్ సిటీలోని మలక్పేట్ కానివ్వండి, చాదర్ఘాట్, దాంతోపాటు ఇటు కోటి, గోషామహల్, నాంపల్లి, లకడికపూల్ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. సో ముసారంబాగ్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం దంచు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు మలక్పేట్ రైల్వే అండర్ బ్రిడ్జ్ పూర్తిగా నీట మునిగింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం జరుగుతుంది. దాదాపు 4 నుంచి 5 అడుగుల మేర వర్షపు నీరంతా కూడా మలక్పేట్ రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద చేరినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఇటు మలక్పేట్ మెట్రో స్టేషన్ కింద కూడా భారీగా వర్షపు నీరు చేరిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ టీమ్స్ ని కూడా సిద్ధం చేసి పెట్టారు. డిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మొత్తం 30 డిఆర్ఎఫ్ టీమ్స్ ని కూడా ఇప్పటికే అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఇటు మాన్సూన్ బృందాలు కూడా పూర్తిగా ఇటు క్షేత్రస్థాయిలో ఉండాలంటూ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లను, డిప్యూటీ కమిషనర్లను కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ 0402211111 నెంబర్కి కూడా ఫిర్యాదులు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు రానున్న ఇంకో గంట పాటు కూడా నగర వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురిసేటువంటి అవకాశం అయితే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇటు మలక్పేట్ కానివ్వండి, దాంతోపాటు ఇటు గోషామహల్, నాంపల్లి, కోటి, అదేవిధంగా అంబర్పేట్, మూసారంబాగ్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట్, దాంతోపాటు ఇది చంపాపేట్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఇటు హైటెక్ సిటీ కానివ్వండి, మాదాపూర్, దాంతోపాటు ఇటు కొండాపూర్ లాంటి పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు వీకెండ్ కావడంతో ముఖ్యంగా ఏదైతే ఇటు పర్యాటక ప్రాంతాల్లో కూడా ఒకంత ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇటు ఎన్టీఆర్ గార్డెన్స్ కానివ్వండి, ఎన్టీఆర్ మార్గ్ కానివ్వండి, దాంతోపాటు
నెక్లెస్ రోడ్ కానివ్వండి, అదేవిధంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు చూసుకుంటే వాటర్ స్టాగ్నెట్కి సంబంధించి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిటీలో దాదాపు 184 ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో ఇటు వాటర్ లాగింగ్ ఏరియాస్లో కూడా వర్షం నిలిచిపోతున్నటువంటి నేపథ్యంలో దాదాపు 355కు పైగా మాన్సూన్ బృందాలను సిద్ధం చేసి పెట్టారు. ఇటు మాన్సూన్ బృందాలు కూడా పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండాలంటూ కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అడిషనల్ కమిషనర్ ప్రకాష్ రెడ్డి కూడా జిహెచ్ఎంసీ డిజాస్టర్ బృందాలను కూడా క్షేత్రస్థాయిలో ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాగల ఇంకా గంట నుంచి గంట పాటు ఇటు ఓల్డ్ సిటీతో పాటు న్యూ సిటీలో కూడా వర్షం కురిసేటటువంటి అవకాశం అయితే మనకు కల్పిస్తుందని చెప్పవచ్చు. ఉరుములు మెరుపులతో కూడినటువంటి మోస్తారు నుంచి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు వాటర్ లాగింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో షేక్పేట్ కానివ్వండి, కాజాగూడ, టోలీ చౌకీ, మెహదీపట్నం, దాంతోపాటు లారల్ నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా రోడ్ల మీద వర్షం నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు టోలీ చౌకీ నుంచి మొదలుకొని మెహదీపట్నం మార్గంలో కూడా పైప్ లైన్ కి సంబంధించినటువంటి వర్క్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రోడ్ల మీద కూడా వర్షం నీరు నిలిచిపోయింది. సో ఈ నేపథ్యంలో ఇటు మెహదీపట్నం, ఎన్ఎండిసి, దాంతోపాటు ఏదైతే ఇటు టోలీ చౌకీ, మెహదీపట్నం, రేతివల్లి ప్రాంతాల్లో కూడా భారీగా దాదాపు 2-3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ని కూడా అందుబాటులో ఉంచారు. సో ఇటు చెట్లు విరిగిపడినా, కరెంటు సరఫరా నిలిచిపోయినా, ఇక ఇతర వాటర్ స్టాగ్నెట్ కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా కూడా జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ టీమ్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయంటూ కూడా జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ డిజాస్టర్ డైరెక్టర్ ఏదైతే ఇప్పటికే ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. ఓవరాల్ గా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇటు కుత్బుల్లాపూర్ కానివ్వండి, చింతల్, షాపూర్, జీడిమెట్ల, బాలానగర్, కొంపల్లి, బోయిన్పల్లితో పాటు ఏదైతే ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ తో పాటుగా ఏదైతే ఇటు ట్యాంక్ బండ్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం నీరు ఏదైతే భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు మెట్రో స్టేషన్ల కింద భారీగా వర్షం నీరు నిలిచిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద కూడా దాదాపు మోకాళ్ళ లోతు మేర వర్షం నీరు నిలిచిపోయింది. దాంతోపాటు ఇటు ఎస్ఎన్డిపికి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ పనులు జరుగుతున్నటువంటి ప్రాంతాల దగ్గర కూడా ఏదైతే ఇటు వర్షం నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఒకంత ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి వీకెండ్ కావడంతో కొంత ఐటీ క్యాడర్లో ట్రాఫిక్ తక్కువగా ఉందని చెప్పవచ్చు. వాస్తవానికి వర్కింగ్ డేస్లో ఈ టైంలో వర్షం పడితే మాత్రం దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవడం, వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఐటీ క్యాడర్లో మాత్రము రోడ్ల మీద వర్షం నీరు నిలిచిపోయినా ట్రాఫిక్ మాత్రం సాఫీగా సాగుతుంది. బట్ పర్యాటక ప్రాంతాలైనటువంటి ఇటు ఖైరతాబాద్ కానివ్వండి, దాంతోపాటు ఇటు ఏదైతే ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాంతోపాటు మనం ముఖ్యంగా గమనించవచ్చు, ఏబిఎన్ స్క్రీన్లో కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాము, మలక్పేట రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద వర్షం నీరు నిలిచిపోవడంతో ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు విజయవాడ హైవే కాబట్టి ఇటు మలక్పేట నుంచి దిల్సుఖ్ నగర్కి వెళ్ళేటటువంటి మార్గంలో కూడా ట్రాఫిక్ జామ్ అయితే విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చెప్పొచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇటు భారీ వర్షం నేపథ్యంలో ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాగల ఇంకా గంట నుంచి గంట పాటు ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసినటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు.